చలమో నీ దగ్గర ఒక 3,000 ఉన్నాయా? అయితే పద ఒక 4 days లో కాటూకెళ్ళి శ్యాంబాబాని దర్శించుకొని వద్దాం. ఐడియా ఇస్ వెరీ సింపుల్ మామ. ట్రైన్ నంబర్ 12720 జైపూర్ స్పెషల్ ఎక్స్ప్రెస్ మామ. వీక్లీ 2 days మాత్రమే ఉంటుంది, మండే వెనస్డే. హైదరాబాద్ డెక్కన్ నుంచి 8:25 అయితే స్టార్ట్ అవుతుంది. జర్నీ కంప్లీట్ అవ్వడానికి 33 hours అయితే టైం పట్టుద్ది. వన్స్ జైపూర్ రైల్వే స్టేషన్ రీచ్ అవ్వగానే ఆడికెళ్ళి సింధీ క్యాంప్ అయితే రీచ్ అవ్వాలి. సో సింధీ క్యాంప్ అంటే సెంట్రల్ బస్ స్టాప్ అనమాట. సో ఆడికెళ్ళి మనకి కాటూకి చాలా వరకు బస్సులు అయితే అవైలబుల్ గా ఉంటాయి. బస్ టికెట్ ప్రైస్ వచ్చేసి 105 రూపీస్ అయితే ఉంటుంది. సింధీ క్యాంప్ నుండి కాటూకి వెళ్ళడానికి 2 hours జర్నీ టైం అయితే ఉంటుంది. రోడ్స్ అన్ని క్లీన్ గా ఉంటాయి కాబట్టి ఎట్లాంటి డిస్టర్బెన్స్ అయితే ఉండదు. వన్స్ కాటూకి రీచ్ అయిన తర్వాత అక్కడ మనకి ఇట్లాంటి కమాన్ అయితే కనిపిస్తుంది. సో ఈ కమాన్ బట్టే మనం అర్థం చేసుకోవచ్చు యువర్ ఎట్ ద రైట్ టెంపుల్ అని. స్టే చేయడానికి అక్కడ రూమ్స్ అండ్ డార్మెటరీ రూమ్స్ అయితే అవైలబుల్ గా ఉంటాయి, స్టార్టింగ్ ఫ్రమ్ 150 రూపీస్. ఇంకా వన్స్ ఫ్రెష్ అయిపోయిన తర్వాత దర్శనానికి అయితే వెళ్ళిపోవాలి. ఇంకా ఫుడ్ విషయానికి వస్తే మాత్రం సౌత్ ఇండియన్ ఫుడ్ అయితే 100 to 150 రూపీస్ మీడియం రేంజ్ లో ఉంటుంది. దర్శనానికి వెళ్లే గ్యాప్ లో మనకి 2 కుండ్లు అయితే కనిపిస్తాయి. చాలా మంది ఇందులోనే స్నానం చేసుకుని దేవుడిని దర్శనం చేసుకోనికి అయితే వెళ్తారు. అండ్ దర్శనానికి కూడా పెద్ద టైం ఏం పట్టలేదు, 15 to 20 minutes లో అయితే దర్శనం అయితే అయిపోయింది. సో ఆడికి వెళ్ళి సాలార్సర్ కి వెళ్ళి కాటు నుంచి సాలార్సర్ కి 300 రూపీస్ అయితే చార్జ్ చేస్తారు. సాలార్సర్ బాలాజీని దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ కాటుకు వచ్చి కాటు నుంచి జైపూర్ కి వెళ్ళి జైపూర్ నుంచి బ్యాక్ టు హైదరాబాద్.